థర్మోడైనమిక్స్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్స్ప్రెషన్ ఫర్ ద వర్క్ డన్ బై అన్ ఐడియల్ గ్యాస్ డ్యూరింగ్ ఐసోథర్మల్ చేంజ్. ఐసోథర్మల్ చేంజ్లో వర్క్ డన్కి సంబంధించినటువంటి ఫార్ములా, ఎక్స్ప్రెషన్, దానికి సంబంధించిన డెరివేషన్ మనం ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఐసోథర్మల్ ప్రాసెస్లో మనకి టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, వాల్యూమ్లో చేంజ్ వస్తుంది, ప్రెషర్లో చేంజ్ వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో లెట్ us see that. In isothermal process, at constant temperature, volume changes from V1 to V2, pressure changes from P1 to P2. ఓకే, సో ఐసోథర్మల్ ప్రాసెస్లో కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మనం వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ అనేది చేంజ్ అవుతుంది, V1 to V2. ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ కూడా చేంజ్ అవుతుంది, P1 to P2. సో ద వర్క్ డన్ డ్యూరింగ్ ద small change in volume, dV at a pressure P is సో వర్క్ డన్ దానికి సంబంధించిన ఫార్ములా మనం రాయబోతున్నాం. dW is equal to Pdv. ఇది వర్క్ డన్కి సంబంధించినటువంటి స్మాల్ చేంజ్కి సంబంధించినటువంటి ఫార్ములా. ద వర్క్ డన్ డ్యూరింగ్ ద స్మాల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ dV. సో వాల్యూమ్లో స్మాల్ చేంజ్ dV ఎట్ ప్రెషర్ P ఈస్, మనం వాల్యూమ్ పరంగా మనం ముందుగా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, తర్వాత ప్రెషర్ పరంగా కూడా మనం ఫార్ములా ఎలా ఉంటుందో మనం చూడొచ్చు. ద వర్క్ డన్ డ్యూరింగ్ ద స్మాల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ dV ఎట్ ఏ ప్రెషర్ P ఈస్ dW ఈజ్ ఈక్వల్ టు Pdv. ఓకే, సో మనకి టోటల్ వర్క్ డన్ అనేది కావాలి. ఎంటైర్ సిస్టంలో టోటల్ వర్క్ డన్, ఈ టోటల్ వర్క్ డన్ మనకి ఎలా వస్తుంది అంటే, సో మన స్మాల్ చేంజ్ ఇన్ వర్క్ డన్ అనేదాన్ని మనం వాల్యూమ్ ఇంటర్వల్స్లో ఇంటిగ్రేట్ చేయడం ద్వారా వచ్చేస్తుంది. సో దాన్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. టోటల్ వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్, ఈ యొక్క ఎక్స్ప్రెషన్ని విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ మనం ఇంటిగ్రేట్ చేయడం ద్వారా వచ్చేస్తుంది అనమాట. ఇంటిగ్రల్ V1 to V2 dW. సో దట్ ఈజ్ ఈక్వల్ టు V1 to V2 dW అంటే మన దగ్గర ఏముంది, Pdv. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకుందాం. సో Pdv. ఓకే, సో లెట్ us see కంటిన్యూషన్. ఓకే, కంటిన్యూషన్. సో టోటల్ వర్క్ డన్ ఈ విధంగా ఉంది. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మనకి ఏం తెలియజేస్తుంది, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈజ్ ఈక్వల్ టు μRT. సో దీంట్లో నుండి మనం ప్రెషర్ని రిమూవ్ చేసుకోవాలి, ప్రెషర్ని ఎలిమినేట్ చేసుకోవాలి. సో ప్రెషర్ని ఎలిమినేట్ చేయాలంటే ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుండి ప్రెషర్ ఎలా వస్తుంది మనకి, μRT/V. ఓకే, సో దీన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో లెట్ us say దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఆ 2ని మనం కంటిన్యూ చేసినట్లయితే W ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ V1 to V2
ఈ పీ ప్లేస్లో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మ్యూ ఆర్ టీ బై వి డివి. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు వి మ్యూ ఆర్ టీ అనేది కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది. మ్యూ ఆర్ టీ. సో ఇంటిగ్రల్ v1 to v2 dv by v. ఓకే, ఇంటిగ్రల్ v1 to v2 dv by v. సో ఇంటిగ్రల్ dv by v అంటే ఇంటిగ్రేషన్కి సంబంధించిన ఫార్ములా మనం అప్లై చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది అది. సో మ్యూ ఆర్ టీ లాగ్ v బేస్ e. ఓకే, సో లిమిట్స్ వచ్చేసి v1 to v2. ఇంటిగ్రల్ dv by v అంటే లాగ్ v అనేది బేస్ e ఫార్ములా అది. ఓకే, ఇంటిగ్రేషన్కి సంబంధించిన ఫార్ములా. సో దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రల్ dx by x అంటే లాగ్ మోడ్ x బేస్ e అని రాస్తాం మనం. ఓకే, సో ఈ కాన్సెప్ట్ని ఉపయోగించుకొని ఇంటిగ్రల్ dv by v అంటే లాగ్ v బేస్ e. సో లిమిట్స్ అనేది v1 to v2. ఓకే, మ్యూ ఆర్ టీ. సో ముందుగా అప్పర్ లిమిట్ తర్వాత లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో అప్పర్ లిమిట్ రాసినట్లయితే లాగ్ v2 బేస్ ఈ మైనస్ లోయర్ లిమిట్ అంటే లాగ్ v1 బేస్ ఈ. సో మ్యూ ఆర్ టీ ఇది చూడటానికి ఎలా ఉంది? లాగ్ m మైనస్ లాగ్ n. లాగ్ m మైనస్ లాగర్థమ్స్ రెండు టర్మ్స్ మైనస్లో ఉండి బేస్ ఒకటే ఉన్నట్లయితే సో దాన్ని మనం ఇలా రాసుకోవచ్చు. లాగ్ m బై n. లాగ్ m మైనస్ లాగ్ n అంటే లాగ్ m బై n ఫార్ములా ఇది. లాగర్థంకి సంబంధించినటువంటి ఫార్ములా. లాగ్ m మైనస్ లాగ్ n అంటే లాగ్ m బై n. ఓకే, సో ఈ ఫార్ములా మనం అప్లై చేసుకోవాలి. లాగ్ v2 బై v1 బేస్ ఈ. సో దీన్నే మనం అమౌంట్ ఆఫ్ వర్క్ డన్గా దానికి సంబంధించిన ఫార్ములాగా మనం చెప్పుకోవచ్చు. ఇది బేస్ ఈలో ఉంది. మనం బేస్ 10లోకి మార్చాలి అనుకున్నట్లయితే W ఈజ్ ఈక్వల్ టు 2.3026. సో బేస్ ఈ కాస్త బేస్ 10లోకి మార్చదలుచుకుంటే ఈ యొక్క వాల్యూని మనం 2.3026 తోటి మల్టిప్లై చేసుకోవాలి. మ్యూ ఆర్ టీ ఇప్పుడు బేస్ 10 వచ్చేస్తుంది. v2 బై v1. ఓకే, సో w ఈజ్ ఈక్వల్ టు 2.3026 మ్యూ ఆర్ టీ లాగ్ v2 బై v1 బేస్ 10. సో బేస్ ఈని బేస్ 10లోకి మారిస్తే ముందు ఈ వాల్యూ వచ్చేస్తుంది 2.3026. ఎందుకు అంటే సో సిన్స్ లాగ్ ఈ అనేది దీంతో ఈక్వల్గా ఉంటుంది 2.3026 లాగ్ 10. సో లాగ్ ఈ అనేది లాగ్ 10కి ఇంత ఎక్కువగా ఉంటుంది, అన్ని టైమ్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ విధంగా ఎక్స్ప్రెషన్ని చూపిస్తాం. ఇది వాల్యూమ్స్లో ఉంది. అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ వాల్యూమ్స్. ఇక్కడ v2 బై v1 వాల్యూమ్స్ ఉన్నాయి. దీన్ని మనం ప్రెషర్లోకి మార్చాలంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్లోకి ఎక్స్ప్రెస్ చేయాలంటే మనకి బాయిల్స్లో ఏం చెప్తుంది? సిన్స్ వీ నో దట్ PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. బాయిల్స్లో అనేది PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో దీని నుండి మనకి P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 అనేటటువంటి ఫార్ములా వస్తుంది. సో మనకి ఇక్కడ V2 బై V1 రీప్లేస్ చేయదలుచుకున్నట్లయితే మనం సో ఈ P2 అనేది లెఫ్ట్ సైడ్ P1 బై P2 ఈజ్ ఈక్వల్ టు V2 బై V1. ఓకే, సో ఈ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఫార్ములాని మనం ప్రెజర్స్లో రిప్రజెంట్ చేయాలి అనుకుంటే ఈ విధంగా బాయిల్స్లా నుండి V2 బై V1 అనేది P1 బై P2గా రిప్రజెంట్ చేసుకొని సో దీని నుండి మనకి ఫైనల్గా W ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 2.3026 మ్యూ ఆర్ టీ లాగ్ P1 బై P2 బేస్ 10. ఓకే, సో ఇది అమౌంట్ ఆఫ్ వర్క్ డన్కి సంబంధించిన ఫార్ములానే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్. ఇది కూడా అమౌంట్ ఆఫ్ వర్క్ డన్కి సంబంధించిన ఫార్ములానే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్. ఓకే, సో థ్యాంక్ యూ.